వెల్కమ్ టు ఫోకస్. అక్కడ వర్షాలు కుమ్మేస్తున్నాయి, ఇక్కడ చినుకు జాడే లేదు. ఉత్తరాదిలో నదులు ఉప్పొంగుతున్నాయి, దక్షిణాది జలాశయాల్లో మాత్రం నీటి మట్టాలు అడుగంటిపోతున్నాయి. ఆ రాష్ట్రాలు వరదలతో వణికిపోతున్నాయి. ఇక్కడ మాత్రం వానల రాక కోసం అన్నదాతలు అల్లాడిపోతున్నారు. దేశంలో అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి. ఎందుకు ఇలా జరుగుతోంది? ఎల్నీలో ఉన్నా సరే ఉత్తరాదిలో భారీ వర్షాలు కురవడానికి కారణాలేంటి? ఉత్తరాదిలో వర్ణుడి బీభత్సం కొనసాగుతూనే ఉంది. వరదలతో పలు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. రోడ్లన్నీ నదుల్ని తలపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్లలో కొన్ని రోజులుగా వాన్లు దంచికొడుతున్నాయి. రికార్డు స్థాయి వర్షపాతాలు నమోదవుతున్నాయి. నిజానికి ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యం కావడం, ఎల్నినో ప్రభావం బలంగా ఉండడంతో తీవ్ర కరువు ముప్పు పొంచి ఉందేమోనని వాతావరణ శాస్త్రవేత్తలు జూన్ నెల వరకు తీవ్ర ఆందోళన చెందారు. కానీ జూలై నెల ప్రారంభం కాగానే సీన్ కంప్లీట్గా మారిపోయింది. నైరుతి రుతుపవనాలు అసాధారణ వేగంతో పుంజుకుని దేశం మొత్తాన్ని చుట్టేయడమే కాకుండా రికార్డు స్థాయి వర్షపాతాన్ని నమోదు చేస్తున్నాయి. జూన్ నాటి వర్షపాత లోటును భర్తీ చేస్తూ జూలై 1 నుంచి 8 మధ్య దేశంలో సాధారణం కంటే 42% అధిక వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వాన బీభత్సం నాన్ స్టాప్గా కంటిన్యూ అవుతోంది. భయంకరమైన వరదలు ముంచెత్తుతున్నాయి. పలు ప్రాంతాల్లో విరిగిపడుతున్న కొండచర్యలు కలవరపెడుతున్నాయి. వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య 20 దాటింది. పింప్రి చించ్వాడ్లో కొండలా పేరుకుపోయిన చెత్తకుప్ప కూరి 3 అంతస్తుల భవనం దెబ్బతింది. ఈ ఘటనలో 9 మందిని విపత్తు నిర్వహణ బృందాలు రక్షించాయి. మరో 11 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఠాణే జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 3 ప్రాణాలు కోల్పోయారు. ముంబై ఇంకా వరద గుప్పిట్లోనే వణుకుతోంది. ఉరుములతో కూడిన జల్లులు పడడంతో లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వసాయ్ విరార్ సెక్షన్లో నీరు నిలిచి గుజరాత్ వైపు వెళ్లే రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగింది. బోర్ఘాట్ ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడి ముంబై పుణే మార్గంలో రైల్వే సేవలకు అంతరాయం ఏర్పడింది. రాబోయే రోజుల్లో మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. భారీ వర్షాల కారణంగా 3000కు పైగా గ్యాస్ సిలిండర్లు వరదనీటిలో కొట్టుకుపోయాయి. రాయగఢ్ జిల్లాలోని హెచ్పీసీఎల్ పాతాల్గంగ్ ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ జలమయమైంది. ఆ వరద ప్రవాహ తీవ్రతకు 3000 వరకు సిలిండర్లు పాతాళగంగ నదిలోకి కొట్టుకుపోయాయి. వాటిలో కొన్ని ఖాళీవి కూడా ఉన్నాయి. ఎల్నినో ప్రభావం కొనసాగుతున్నప్పటికీ కుండపోత వర్షాలు ఎలా కురుస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ఇది ఎలా సాధ్యమైందనే ప్రశ్నకు వాతావరణ నిపుణులు క్లారిటీ ఇచ్చారు. ఎల్నినో వల్ల నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైనప్పటికీ గ్లోబల్ వార్మింగ్ కారణంగా వర్షాల స్వభావం పూర్తిగా మారిపోయిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వర్షాలు చాలా రోజుల పాటు కురవకుండా తక్కువ సమయంలోనే అత్యంత తీవ్రతతో కురుస్తున్నాయన్నారు. జూలై తొలి వారంలోనే రికార్డు స్థాయి వర్షపాతం రికార్డైంది. ఈ వారంలో ఐఎండీకి చెందిన కొలాబా వాతావరణ కేంద్రంలో 79 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది ఆ కేంద్రానికి జూలై నెల మొత్తం సగటు వర్షపాతం 76.5 సెంటీమీటర్లను ఇప్పటికే అధిగమించింది. అదే సమయంలో శాంటాక్రూజ్ వాతావరణ కేంద్రంలో 87 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా ఆ కేంద్రం జూలై నెల సగటు 91 సెంటీమీటర్లకు చేరువైంది. కామన్గా ఎల్నినో కారణంగా నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశిస్తాయి. ఈ ఏడాది కూడా రుతుపవనాలు దాదాపు 2 వారాలు ఆలస్యంగా చేరాయి. అయితే జూన్ చివరి నాటికి రుతుపవనాలు చురుగ్గా మారడంతో ముంబైతో పాటు మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఎల్నినో రుతుపవనాల రాకను ప్రభావితం చేస్తే గ్లోబల్ వార్మింగ్ వర్షాల తీవ్రతను పెంచుతోంది. ఒకసారి వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే తక్కువ సమయంలోనే అత్యధిక వర్షపాతం రికార్డవుతుంది. ఎల్నినో సంవత్సరాల్లో వర్షపు రోజులు తక్కువగా ఉండొచ్చని, కానీ గ్లోబల్ వార్మింగ్ కారణంగా రుతుపవనాల స్వభావం శాశ్వతంగా మారిపోయిందని ఐఎండీ చెబుతోంది. ఇప్పుడు వర్షాలు అనేక రోజుల పాటు సమానంగా కురవకుండా కొద్ది గంటల్లోనే భారీగా కురుస్తున్నాయని, ఎల్నినో ఉన్నా లేకపోయినా ఈ ధోరణి కొనసాగుతోందని తెలిపింది. భూమి, సముద్రాల ఉష్ణోగ్రతలు పెరగడంతో వాతావరణంలో తేమ నిల్వ చేసే సామర్థ్యం కూడా పెరిగింది. దీంతో భారీ మొత్తంలో తేమ ఒక్కసారిగా వర్షంగా కురుస్తోంది. ఇలాంటి అధిక తీవ్రత కలిగిన వర్షాలు నగరాల డ్రైనేజీ వ్యవస్థలను దెబ్బతీసి ఆకస్మిక వరదలకు దారితీస్తున్నాయి. ముంబైలో కురిసిన భారీ వర్షాలకు అనేక వాతావరణ వ్యవస్థలు కలిసి పనిచేశాయని నిపుణులు చెబుతున్నారు. అరేబియా సముద్రం, బంగాళాఖాతం రెండింటి నుంచి పెద్ద మొత్తంలో తేమ నైరుతి రుతుపవనాలకు చేరిందని, అదే సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతూ ఉండడం పరిస్థితిని మరింత తీవ్రం చేసిందంటున్నారు. పశ్చిమ కనుమలు తేమతో కూడిన గాలిని పైకి లేపడంతో ముంబైలో అత్యంత భారీ వర్షాలు కురిశాయని చెప్పుకొస్తున్నారు. మరోవైపు వర్షాల లోటును పూడ్చుతూ వరుసగా 10 రోజుల పాటు సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనప్పటికీ రుతుపవనాలు మళ్లీ బలహీనపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎల్నినో ప్రభావం కారణంగా నైరుతి రుతుపవనాల జోరుకు బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయనేది వాతావరణ నిపుణుల అంచనా. జూలై మధ్యలో వర్షాలకు విరామం రావచ్చన్న అంచనాలు ఇటీవలే ఖరీఫ్ పంటలు వేసిన రైతుల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. జూన్లో దాదాపు 3 వారాల పాటు రుతుపవనాలు మందగించడంతో దేశంలో వర్షపాతం లోటు తీవ్రంగా పెరిగింది.
అయితే జూలై ప్రారంభం నుంచి వరుసగా ఏర్పడిన అల్పపీడనాలు, బంగాళాఖాతం నుంచి వచ్చిన తేమగాలుల కారణంగా రుతుపవనాలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. దీంతో పశ్చిమ, మధ్య, ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ వర్షాలతో దేశ సీజనల్ వర్షపాతం లోటు గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం సాధారణం కంటే 14.3% తక్కువగా ఉన్నప్పటికీ రుతుపవనాల వర్షపాతం సాధారణ స్థాయికి చేరినట్లు ఐఎండీ లెక్కలు చెబుతున్నాయి. జలాశయాల్లో నీటి నిల్వలు పెరగడం, నేలలో తేమ మెరుగుపడడం, ఖరీఫ్ సాగు వేగం పుంజుకోవడం వంటి ప్రయోజనాలు కనిపించాయి. కానీ ఈ ఊపు ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని అంటున్నారు వాతావరణ నిపుణులు. జూలై 15 లోపు ఉత్తర, పశ్చిమ, మధ్య భారతంతో పాటు పశ్చిమ తీర ప్రాంతాల్లో వర్షాల తీవ్రత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు. ప్రస్తుతం ఉన్న అల్పపీడన వ్యవస్థ బలహీనపడటం, మేఘాల విస్తరణ తగ్గడం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. ఈ వర్ష విరామం కారణంగా జూలై మధ్య నాటికి దేశ మొత్తం వర్షపాతం మళ్లీ లోటు స్థాయికి చేరే ఛాన్స్ ఉందని అంచనా. ముఖ్యంగా వర్షాధార ఖరీఫ్ పంటలు వేసిన ప్రాంతాల్లో నేలలో తేమ తగ్గితే మొలక దశలో ఉన్న పంటలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అన్నిటికంటే మహారాష్ట్ర ఎక్కువ ఎఫెక్ట్ అవుతోంది. ఎన్నడూ లేనంతగా వరదలతో షేక్ అయిపోతోంది. ముఖ్యంగా ముంబై కొన్ని రోజులుగా వరద గుప్పిట్లు గడుపుతోంది. మహారాష్ట్ర ఒక్కటే కాదు, చాలా రాష్ట్రాల్లో జూలై తొలి వారంలోనే గరిష్ట వర్షపాతం నమోదైంది. ఎల్నినో పరిస్థితులు ఉన్నా సరే వర్షాలు ఇందుకిలా కురుస్తున్నాయి. వాతావరణ నిపుణులు ఏమంటున్నారు? నిజానికి ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యం కావడం, ఎల్నినో ప్రభావం బలంగా ఉండడంతో తీవ్ర కరువు ముప్పు పొంచి ఉందేమోనని వాతావరణ శాస్త్రవేత్తలు జూన్ నెల వరకు తీవ్ర ఆందోళన చెందారు. కానీ జూలై నెల ప్రారంభం కాగానే సీన్ కంప్లీట్గా మారిపోయింది. నైరుతి రుతుపవనాలు అసాధారణ వేగంతో పుంజుకుని దేశం మొత్తాన్ని చుట్టేయడమే కాకుండా రికార్డు స్థాయి వర్షపాతాన్ని నమోదు చేస్తున్నాయి. జూన్ నాటి వర్షపాత లోటును భర్తీ చేస్తూ జూలై 1 నుంచి 8 మధ్య దేశంలో సాధారణం కంటే 42% అధిక వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వాన బీభత్సం నాన్ స్టాప్గా కంటిన్యూ అవుతోంది. భయంకరమైన వరదలు ముంచెత్తుతున్నాయి. పలు ప్రాంతాల్లో విరిగిపడుతున్న కొండచర్యలు కలవరపెడుతున్నాయి. వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య 20 దాటింది. పింప్రి చించ్వాడ్లో కొండలా పేరుకుపోయిన చెత్తకుప్ప కూరి 3 అంతస్తుల భవనం దెబ్బతింది. ఈ ఘటనలో 9 మందిని విపత్తు నిర్వహణ బృందాలు రక్షించాయి. మరో 11 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఠాణే జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 3 ప్రాణాలు కోల్పోయారు. ముంబై ఇంకా వరద గుప్పిట్లోనే వణుకుతోంది. ఉరుములతో కూడిన జల్లులు పడడంతో లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వసాయ్, విరార్ సెక్షన్లో నీరు నిలిచి గుజరాత్ వైపు వెళ్లే రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగింది. బోర్ఘాట్ ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడి ముంబై పుణే మార్గంలో రైల్వే సేవలకు అంతరాయం ఏర్పడింది. రాబోయే రోజుల్లో మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. భారీ వర్షాల కారణంగా 3000కు పైగా గ్యాస్ సిలిండర్లు వరదనీటిలో కొట్టుకుపోయాయి. రాయగఢ్ జిల్లాలోని హెచ్పీసీఎల్ పాతాల్గంగ్ ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ జలమయమైంది. ఆ వరద ప్రవాహ తీవ్రతకు 3000 వరకు సిలిండర్లు పాతాళగంగ నదిలోకి కొట్టుకుపోయాయి. వాటిలో కొన్ని ఖాళీవి కూడా ఉన్నాయి. ఎల్నినో ప్రభావం కొనసాగుతున్నప్పటికీ కుండపోత వర్షాలు ఎలా కురుస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ఇది ఎలా సాధ్యమైందనే ప్రశ్నకు వాతావరణ నిపుణులు క్లారిటీ ఇచ్చారు. ఎల్నినో వల్ల నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైనప్పటికీ గ్లోబల్ వార్మింగ్ కారణంగా వర్షాల స్వభావం పూర్తిగా మారిపోయిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వర్షాలు చాలా రోజుల పాటు కురవకుండా తక్కువ సమయంలోనే అత్యంత తీవ్రతతో కురుస్తున్నాయన్నారు. జూలై తొలి వారంలోనే రికార్డు స్థాయి వర్షపాతం రికార్డైంది. ఈ వారంలో ఐఎండీకి చెందిన కొలాబా వాతావరణ కేంద్రంలో 79 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది ఆ కేంద్రానికి జూలై నెల మొత్తం సగటు వర్షపాతం 76.5 సెంటీమీటర్లను ఇప్పటికే అధిగమించింది. అదే సమయంలో శాంటాక్రూజ్ వాతావరణ కేంద్రంలో 87 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా ఆ కేంద్రం జూలై నెల సగటు 91 సెంటీమీటర్లకు చేరువైంది. కామన్గా ఎల్నినో కారణంగా నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశిస్తాయి. ఈ ఏడాది కూడా రుతుపవనాలు దాదాపు 2 వారాలు ఆలస్యంగా చేరాయి. అయితే జూన్ చివరి నాటికి రుతుపవనాలు చురుగ్గా మారడంతో ముంబైతో పాటు మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఎల్నినో రుతుపవనాల రాకను ప్రభావితం చేస్తే గ్లోబల్ వార్మింగ్ వర్షాల తీవ్రతను పెంచుతోంది. ఒకసారి వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే తక్కువ సమయంలోనే అత్యధిక వర్షపాతం రికార్డవుతుంది. ఎల్నినో సంవత్సరాల్లో వర్షపు రోజులు తక్కువగా ఉండొచ్చని, కానీ గ్లోబల్ వార్మింగ్ కారణంగా రుతుపవనాల స్వభావం శాశ్వతంగా మారిపోయిందని ఐఎండీ చెబుతోంది. ఇప్పుడు వర్షాలు అనేక రోజుల పాటు సమానంగా కురవకుండా కొద్ది గంటల్లోనే భారీగా కురుస్తున్నాయని, ఎల్నినో ఉన్నా లేకపోయినా ఈ ధోరణి కొనసాగుతోందని తెలిపింది. భూమి, సముద్రాల ఉష్ణోగ్రతలు పెరగడంతో వాతావరణంలో తేమ నిల్వ చేసే సామర్థ్యం కూడా పెరిగింది. దీంతో భారీ మొత్తంలో తేమ ఒక్కసారిగా వర్షంగా కురుస్తోంది. ఇలాంటి అధిక తీవ్రత కలిగిన వర్షాలు నగరాల డ్రైనేజీ వ్యవస్థలను దెబ్బతీసి ఆకస్మిక వరదలకు దారితీస్తున్నాయి.
ముంబైలో కురిసిన భారీ వర్షాలకు అనేక వాతావరణ వ్యవస్థలు కలిసి పనిచేశాయని నిపుణులు చెబుతున్నారు. అరేబియా సముద్రం, బంగాళాఖాతం రెండింటి నుంచి పెద్ద మొత్తంలో తేమ నైరుతి రుతుపవనాలకు చేరిందని, అదే సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతూ ఉండడం పరిస్థితిని మరింత తీవ్రం చేసిందంటున్నారు. పశ్చిమ కనుమలు తేమతో కూడిన గాలిని పైకి లేపడంతో ముంబైలో అత్యంత భారీ వర్షాలు కురిశాయని చెప్పుకొస్తున్నారు. మరోవైపు వర్షాల లోటును పూడ్చుతూ వరుసగా 10 రోజుల పాటు సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనప్పటికీ రుతుపవనాలు మళ్లీ బలహీనపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎల్నినో ప్రభావం కారణంగా నైరుతి రుతుపవనాల జోరుకు బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయనేది వాతావరణ నిపుణుల అంచనా. జూలై మధ్యలో వర్షాలకు విరామం రావచ్చన్న అంచనాలు ఇటీవలే ఖరీఫ్ పంటలు వేసిన రైతుల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. జూన్లో దాదాపు 3 వారాల పాటు రుతుపవనాలు మందగించడంతో దేశంలో వర్షపాతం లోటు తీవ్రంగా పెరిగింది. అయితే జూలై ప్రారంభం నుంచి వరుసగా ఏర్పడిన అల్పపీడనాలు, బంగాళాఖాతం నుంచి వచ్చిన తేమగాలుల కారణంగా రుతుపవనాలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. దీంతో పశ్చిమ, మధ్య, ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ వర్షాలతో దేశ సీజనల్ వర్షపాతం లోటు గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం సాధారణం కంటే 14.3% తక్కువగా ఉన్నప్పటికీ రుతుపవనాల వర్షపాతం సాధారణ స్థాయికి చేరినట్లు ఐఎండీ లెక్కలు చెబుతున్నాయి. జలాశయాల్లో నీటి నిల్వలు పెరగడం, నేలలో తేమ మెరుగుపడడం, ఖరీఫ్ సాగు వేగం పుంజుకోవడం వంటి ప్రయోజనాలు కనిపించాయి. కానీ ఈ ఊపు ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని అంటున్నారు వాతావరణ నిపుణులు. జూలై 15 లోపు ఉత్తర, పశ్చిమ, మధ్య భారతంతో పాటు పశ్చిమ తీర ప్రాంతాల్లో వర్షాల తీవ్రత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు. ప్రస్తుతం ఉన్న అల్పపీడన వ్యవస్థ బలహీనపడటం, మేఘాల విస్తరణ తగ్గడం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. ఈ వర్ష విరామం కారణంగా జూలై మధ్య నాటికి దేశ మొత్తం వర్షపాతం మళ్లీ లోటు స్థాయికి చేరే ఛాన్స్ ఉందని అంచనా. ముఖ్యంగా వర్షాధార ఖరీఫ్ పంటలు వేసిన ప్రాంతాల్లో నేలలో తేమ తగ్గితే మొలక దశలో ఉన్న పంటలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉత్తరాది, పశ్చిమ భారత్లో వానలు దంచికొడుతున్నా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చినుకు సవ్వడలేదు. వానల కోసం ఆకాశానికేసి ఎదురు చూడాల్సిన పరిస్థితి. అక్కడ లేని ఎల్నినో ఎఫెక్ట్ ఇక్కడ కనిపిస్తోందా, లేదంటే మరేదైనా రీజన్ ఉందా? గట్టి వర్షాలు ఇందుకు పడ్డం లేదు. నైరుతి రుతుపవనాలు కొంచెం లేటైనా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా విస్తరించాయి. కానీ పరిస్థితులు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయి. 10 రోజుల క్రితం దాకా వానల్లేక అల్లాడిపోయిన మహారాష్ట్ర ఇప్పుడు కుంభవృష్టితో కుదేలవుతోంది. మహారాష్ట్రతో పాటు గుజరాత్, కేరళ వంటి రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తుంటే తెలుగు రాష్ట్రాలు మాత్రం వానచినుకు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. గాలులు తప్ప వర్షం పడడం లేదు. అడపాదడపా కొన్ని చినుకులు పడిపోతున్నాయే తప్ప పెద్ద వానలు లేవు. వర్షాకాలం ఆరంభమై నెలన్నర కావస్తోంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఆశించిన స్థాయిలో వానలు పడలేదు. రాబోయే రోజుల్లో తగినంత వానలు పడే సూచనలు కూడా లేవు. ఇప్పటికే డెడ్ స్టోరేజీకి చేరిన ప్రాజెక్టుల్లో నీళ్లు నిండుకుంటున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే కరువు కాటు తప్పదేమోనన్న ఆందోళన రైతుల్లో కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 40% తక్కువ వర్షపాతం నమోదైంది. ఫలితంగా ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. నీటి మట్టాలు డెడ్ స్టోరేజీ కంటే దిగువకు పడిపోతున్నాయి. దీంతో ఖరీఫ్ సీజన్ పంటలకు నీరు అందుతుందో లేదో అనే కలవరం రైతుల్లో మొదలైంది. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు లేకపోవడం వల్ల జలాశయాలు వెలవెలబోతున్నాయి. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా కరువు పరిస్థితులు ఉన్న కృష్ణా, తుంగభద్ర ఎగువన భారీ వర్షాలు కురిస్తే కేసీ కెనాల్, శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్, ఎస్ఆర్బీసీ, తెలుగు గంగా, గాలేరు నగరి, హంద్రీనీవా కింద ఆయకట్టు భూములకు నీరు అందేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎగువన వర్షాలు లేవు. స్థానికంగానూ అదే పరిస్థితి. కొన్ని చోట్ల రైతులు పొలాల్లో విసిన విత్తనాలు మొలకలు రాలేదు. మరికొన్ని చోట్ల మొలిచినా నీళ్లు లేక ఎండిపోయే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ప్రాణహిత మినహా ఇతర ప్రాజెక్టులకు ఇంకా వరదలే మొదలు కాలేదు. ఇప్పటికే పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా మరో వారం 10 రోజుల పాటు తెలంగాణలో పెద్దగా వానలు పడే అవకాశం లేదని వాతావరణ శాఖ చెబుతోంది. పైగా 2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగి డ్రై సీజన్ ఉండే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయంటోంది. అప్పుడప్పుడు తేలికపాటి వర్షం పడుతుందే తప్ప వారం పాటు భారీ వర్షాల ఊసే ఉండదని చెబుతోంది. అదే సమయంలో ఈ వారం పాటు గాలుల ఉధృతి కొనసాగుతుందని స్పష్టం చేస్తోంది. వారం రోజులుగా అక్కడక్కడా మోస్తరు, కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు మాత్రమే కురిశాయి. అదే టైంలో ఈదురుగాలు విజృంభిస్తున్నాయి. హైదరాబాద్ సిటీ సహా రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తుంటే మరికొన్ని చోట్ల ఆ వేగం 50 కిలోమీటర్ల వరకు ఉంటున్నదని అధికారులు అంటున్నారు. బంగాళాఖాతంలో ఉన్న జెట్ స్ట్రీమ్తోనే మన దగ్గర గాలుల ప్రభావం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. దాని ప్రభావంతో కింది స్థాయి గాలుల వేగం పెరిగిందని, దానివల్ల పొడి వాతావరణమే ఉంటుందని అంచనా. మబ్బులు పట్టి ఉన్నా కూడా వర్షాలు పడవంటున్నారు. అల్పపీడనం ఏర్పడిన ఈ జెట్ స్ట్రీమ్ వల్లే ఆ ప్రభావం కనిపించడం లేదు.
జూలై నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశాలు కూడా లేకపోలేదని, ఎల్నినో ప్రభావం తీవ్రమవుతున్నదని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. జూలై మొదటి వారం ముగిసినా ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. దీంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చాలా జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. వానలు పడతాయనే నమ్మకంతో దుక్కులు దున్ని విత్తనాలు వేసిన రైతులు ఇప్పుడు మొలకలు ఎండిపోతూ ఉండడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మరికొన్ని చోట్ల నీరు లేక నారుమళ్లు ఎండిపోతుండగా బావులు, బోర్లలో కూడా నీటి మట్టాలు పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. నిజామాబాద్, జగిత్యాల, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉంది. ఇటు వచ్చే వారం రోజులు గాలులు తప్ప వర్షాలుండవని ఐఎండీ తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 60 కిలోమీటర్లు, దక్షిణ తెలంగాణ జిల్లాలో 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. బంగాళాఖాతంలో మళ్లీ బలమైన అల్పపీడనాలు ఏర్పడితే తప్ప విస్తారంగా వర్షాలు కురిసే పరిస్థితి లేదని చెబుతున్నారు. దీంతో అటు వర్షాలు పడక, ఇటు నదీ ప్రవాహాలు రాక వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లే పరిస్థితులుంటాయా అనేది ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు భారీ వర్షాలు పడకపోవడంతో ఓవైపు సాగుకి ఇబ్బందులు తలెత్తుతూ ఉండగా, మరోవైపు వరదలు లేక నదులు వెలవెలబోతున్నాయి. ఈ సీజన్లో ఇప్పటి వరకు రాష్ట్రంలోని 19 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. నదులకు ఎగువ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వరద మొదలవుతున్నందున ఆ నీరు మన ప్రాజెక్టుల దాకా వచ్చేందుకు మరో నెల రోజులకు పైగా పట్టే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు ఒక్కటి కూడా గట్టివాన పడకపోవడంతో దుక్కులు ఎండిపోతుండగా విత్తనాలు భూమిలోనే మాడిపోతున్నాయి. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో ఏ జిల్లాలో చూసినా ఎండిపోయిన దుక్కులే కనిపిస్తున్నాయి. భూగర్భ జలాలు సైతం అడుగంటడంతో బోర్లు, బావుల మీద ఆధారపడిన రైతులు సైతం కలవరపడుతున్నారు. రాష్ట్రం మొత్తం సగటు చూస్తే పర్వాలేదనిపించినా జిల్లాల వారీగా చూస్తే మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. కొన్ని జిల్లాల్లో స్వల్పంగా అధిక వర్షపాతం నమోదైతే మరికొన్ని జిల్లాల్లో భారీ లోటు కనిపిస్తోంది. ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనే కాకుండా మండలాల వారీగానూ తేడాలు కనిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మంచి వర్షపాతం నమోదైతే మరికొన్ని జిల్లాల్లో తీవ్రమైన లోటు ఏర్పడింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. మొత్తంగా రాష్ట్రంలోని 19 జిల్లాల్లో 20 నుంచి 57% వరకు లోటు వర్షపాతం నమోదైంది. వర్షాలు లేకపోవడంతో నదుల్లో వరద ప్రవాహం కూడా తగ్గిపోయింది. కృష్ణా బేసిన్లో మాత్రం ఇప్పుడిప్పుడే వరద మొదలవుతోంది. భీమాకు ఎగువన పరివాహక ప్రాంతం, ఆల్మట్టికి ఎగువన తుంగభద్ర దగ్గర ప్రవాహాలు ఇప్పుడే మొదలవుతున్నాయి. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్రను దాటుకుని శ్రీశైలం, సాగర్కు వరద రావాలంటే మరో 45 రోజులైనా పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం పశ్చిమ కనుమల్లో వర్షాలు జోరుగా పడుతుండడంతో వరదలు వస్తున్నా ఆగస్టు, సెప్టెంబర్లో వర్షాలు తగ్గుతాయన్న అంచనా ఉండడంతో వరద రాకపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటు గోదావరిలోనైతే పరిస్థితి మరీ దారుణంగా మారింది. నదిలో చుక్క ప్రవాహం నమోదు కావడం లేదు. కేవలం ప్రాణహితలో మాత్రమే వరద ప్రవాహం కొనసాగుతోంది. పంటలు ఏపుగా ఎదగాల్సిన సమయంలో విత్తనాలు మొలకెత్తడమే గగనంగా మారిపోయింది. దీంతో సాగు ప్రారంభించిన రైతులు తమ శ్రమ, పెట్టుబడులు వృధా అయ్యాయంటూ దిగులు చెందుతున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా తెలంగాణలో కేవలం 2% విస్తీర్ణంలోనే పంటలు వేశారు రైతులు. దీంతో పంటలతో పచ్చగా మారాల్సిన భూములు బీళ్లను తలపిస్తున్నాయి. సాధారణంగా ఎల్నినో పరిస్థితులు భారత రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఈ సమయంలో ఒకేసారి భారీ వర్షాలు కురిసిన తర్వాత ఎక్కువ కాలం వర్ష విరామాలు ఏర్పడే ధోరణి కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే రుతుపవనాలు మొత్తం సీజన్లో సమానంగా విస్తరించకుండా భారీ వర్షాలు, పొడి కాలాల మధ్య ఊగిసలాడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇటీవల వర్షాలతో దేశ నీటి పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ రుతుపవనాల గమనం ఇంకా అనిశ్చితంగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. జూలై చివరి వారంలో మరోసారి వర్షాలు పుంజుకునే అవకాశం ఉన్నప్పటికీ అప్పటి వరకు రైతులు ఆకాశం వైపే చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.